అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం చెన్నైలోని కపాలేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. అయితే ఈ టెంపుల్ ముఖ్య విశేషాలు, ప్రత్యేకతలు అందరూ చెప్తారు. కాకపోతే మనం ఈ వీడియోలో మేజర్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, చెన్నైకి వచ్చిన తర్వాత ఈ టెంపుల్కి రావాలంటే ఈ తమిళోళ్ళ మధ్యలో మనకేమో సగం సగం ఇంగ్లీష్ రాదు, సగం సగం హిందీ రాదు. వీళ్ళు మనం అడిగితే ఏది సమాధానం చెప్పరు. సరే ఏదైనా బోర్డు చూసేద్దామన్నా కానీ వీళ్ళ భాష మీద ఉన్న ముఖ్యమైన ప్రత్యేకతతో ఏ బోర్డులో ఎక్కువ ఇంగ్లీష్లో పెట్టారు. మనం ఇక బస్సులు ఎట్లాడుకొని దేడుకొని రావాలంటే బ్లాగర్స్ చాలా పెట్టింది ఈ వీడియో అట్లా ఇట్లా ఎవడు సక్రంగా వచ్చినట్టు లేడు. బ్లాగర్స్ వచ్చినట్టు మనం వీడియోలో తీసుకున్న దానికి వచ్చేటప్పుడు వాళ్ళు కార్లనో లేకపోతే ఇళ్ళనో ఏదో బుక్ చేసుకుని వస్తారు. కానీ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలంటే మేజర్గా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే బస్సు ఉంటుంది. ఆ బస్సులలో 32B 32D అనే బస్సు ఎక్కి డైరెక్ట్ మనం ఇక్కడ మైలాపూర్ అనే ప్లేస్లో దిగినాం అనుకోండి. ఇక్కడ దిగిన తర్వాత ఏం చేయాలంటే ఒక ½ కిలోమీటర్ వాకింగ్లో రావాలి. వచ్చిన తర్వాత మనం టెంపుల్ కాడికి వస్తాం, దర్శనం చేస్తాం. ఇక టెంపుల్ అంటారా, ఇక దీని ప్రత్యేకతల గురించి, టెంపుల్ ఎప్పుడు కట్టి ఏం కదా అనేదంతా మనకు వాళ్ళు బ్లాగర్స్ చేస్తారు. వాళ్ళు లోపల చేస్తారు అంతా. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చే మార్గము ఎవడు చూడో బండి బుక్ చేసుకుని వీడికి వస్తాడు, వాడిని నమ్ముకొని మనం వీడికి వస్తే అది అంత కథం వచ్చేయటం బట్టి వచ్చేయటం. కాబట్టి మీరు ఇప్పుడు ఈ వీడియో చూసి 10 మందికి షేర్ చేసి ఇంకోటి చేయాలనేది కాదు. నేను వీడికి రావడం వల్ల ఏ విధంగా వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది లేదు. అట్లాంటి మీరు ఎదుర్కోవచ్చు. మీరు ఇంకోసారి రావాలనుకుంటే డైరెక్ట్ రావచ్చు అన్న ఉద్దేశంతోనే వీడియో తీసిన. ఫాలో చేయాలనో లేకపోతే లైకులు కొట్టాలనో కాదు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అనేది మేజర్ కాన్సెప్ట్ ఉన్నది. రైట్.